భగవద్గీత కించిత గీత గంగాజలలవ కణికా పీత. భగవద్గీత కొంచెం తెలుసుకున్నా కూడా గంగాజలం అంతటువంటి నాలెడ్జ్ వస్తుంది అనమాట. పుణ్యం కాదు, నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మన కర్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని, మనకి ఎంత జ్ఞానం వస్తుందో అంత కర్మ కూడా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి క్వశ్చన్, ఒక అతను అడుగుతాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను, కానీ ఏ విషయంలో నాకు సత్ఫలితం కలగలేదు. మనసు ఎందు నిరుత్సాహము, ధైర్యం లేదు, ఏ పని చెయ్యాలన్నా నాకు భయము, మంచి జరగదేమో అని భయము, కుంగిపోతాను అని అతను క్వశ్చన్ వేస్తాడు అనమాట. దానికి భగవద్గీత ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్పారు. మళ్ళీ దాని విశుద్ధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నానో అంత మాత్రం మీకు చెప్పగలను. సో ఆ అవకాశం ఇచ్చినట్టు లైఫ్ వర్క్ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దానికి ఏం ఆన్సర్ అంటే, క్లైబ్యం మాస్మగమాపత్త నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం వ్యక్తోత్తిష్ట పరంతపః. అంటే ఏమిది? నిరుత్సాహపడకూడదు. నీలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు వరకు ఎన్నోసార్లు నువ్వు విజయాలు చూసావు, కానీ అర్జునుడికి చెప్తా ఉండేది మనకి చెప్తా ఉండేది అనమాట. మనకి ఎప్పుడు ఏమడిగినాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను నేను, ఎన్నో ట్రయల్స్ చేశాను, కానీ నేను ఓడిపోయాను అని చెప్పేసి నిరుత్సాహపడిపోయి, ఎప్పుడైతే మనిషికి నిరుత్సాహం వస్తుందో అప్పుడు వెంటనే భయం వేస్తుంది అనమాట. అలా కాకూడదు అనడానికి ఈ శ్లోకం ఎందుకు చెప్పాడంటే, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఎప్పుడైతే అలెగ్జాండర్ కూడా ఏం చెప్తాడు, ఒక చిన్న సాలెపురుగును చూసి నేర్చుకున్నాడంట. అది 17 సార్లు పైకి ఎక్కాలని చూసి కిందికి పడిపోయిందంట. 17వ సారి పైకి ఎక్కుతుందంట. అలాగే ఇతను కూడా ఒక రాజ్యం పైన దండెత్తాలనుకొని ఆ ప్రయత్నం మరీ ప్రయత్నం చేస్తున్నారనమాట. కాబట్టి ఎప్పుడు కానీ మన ప్రయత్నం లోపం ఉండకూడదు. చాలా మంది చెప్తుంటారు, నేను ఆ ధ్యానం చేశాను, ఈ ధ్యానం చేశాను, ఆ ధ్యానం చేశాను, చివరికి ఈ ధ్యానంలో వచ్చినాక నేను సక్సెస్ అయినాను అంటారు అనమాట. అలా కాదనమాట. ఇప్పుడు ఒక గొడ్డలు తీసుకుంటాం మనము, ఒక దెబ్బ వేస్తాము, అది ఒకటో దెబ్బ. రెండోసారి కొట్టినప్పుడు ఇంకో దెబ్బ. అలాగా చెట్టుకి 10 దెబ్బలు తగిలితేనే కానీ కింద పడదు. కానీ ఫస్ట్ ప్రయత్నం తప్ప? కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ ప్రయత్నము కరెక్టే, ఒకటో దెబ్బ కరెక్టే, రెండో దెబ్బ కరెక్టే, మూడో దెబ్బ కరెక్టే. ప్రతి దెబ్బ నుంచి ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ వచ్చినాం మనము. 10వ దెబ్బ కరెక్ట్ అని మాత్రం చెప్పకూడదు ఎప్పుడు. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాను, చివరికి సక్సెస్ అయ్యాను అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఎప్పుడైతే మనం అలా చెప్తూ వస్తామో మనకి ఒక అవగాహన వస్తుందన్నమాట. పర్ఫెక్ట్ గా చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు? వంట కానీ ఏది కానీ, ఒక గిన్నె మాడిపోతానో, ఒక గిన్నె ఇదైతేనో, ఇలా కాదు, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని చెప్పేసి ప్రతి క్షణం నేర్చుకుంటేనే పోతాం. కాబట్టి పిల్లలు కానీ ఎవరైనా సరే నష్టం వచ్చిందనుకోండి, అప్పుడు కృంగిపోకూడదు. మనం దాని నుంచి లెసన్ నేర్చుకొని ఇంకా దీని ద్వారా ఏం నేర్చుకున్నాను, ఇంకో స్టెప్ ముందరికి వెళ్ళాలి. ఇలా కాదు, నేను ఈ తప్పు చేసినాను ఈరోజు, సో ఇలా కాదు, నేను ఇంకొంచెం ముందరికి వెళ్ళాలి. అలాగే ధ్యానాన్ని కూర్చున్న వాళ్ళు కొంతమంది తొందరగా డల్ అయిపోతారు. 10 నిమిషాలు కూర్చున్నప్ప నాకు కుదరలేదప్ప, నేను లేసేస్తాను అంటుంటారు. అలా కాదనమాట. ప్రయత్నం చెయ్యగా కానీ ఎక్కడ కొండల పైన సైతం కూడా చీమలు పాకుతుంటే దారి ఏర్పడుతుంది. అలాగా చిన్న చీమలు ప్రయత్నం చేయగా మనం చేయలేమా చెప్పండి? కాబట్టి దేనికి కూడా మనం ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులలో కుంగిపోకూడదు. ఎందుకంటే భగవంతుడు మన డిజైన్ పర్ఫెక్ట్ గానే ఉంటుంది. దీని వల్ల ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోనంత వరకు ఆ క్లాస్ లో పదే పదే రిపీట్ అవుతుంది అని అర్థం చేసుకొని ఉత్సాహంగా మన యొక్క కర్తవ్యం నిర్వహణ చేయాలన్నమాట. కర్తవ్యం కృంగిపోకూడదు ఎప్పుడు కూడా. ప్రతి ఒక్క దాని నుంచి ఇది ఏం తెలుసుకోవాలా, నెక్స్ట్ ఏం తెలుసుకోవాలా. ఒక అబ్బాయి అన్నాడు, 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అన్నాడు. అబ్బాయి మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం ధైర్యం ఇవ్వాలి? ఒకటోసారి నువ్వేం తప్పు చేసినావు, రెండోసారి ఏం తప్పు చేసినావు, మూడోసారి ఏం తప్పు చేసినావు, ఖచ్చితంగా ఈసారి పాస్ అవుతావు అని చెప్పేసి పర్ఫెక్ట్ గా ఎప్పుడైతే మెడిటేషన్ చేసి కూర్చోబెడతావో ఆ అబ్బాయికి తన పైన తనకు నమ్మకం వస్తుంది అనమాట. ఎప్పుడు ఏం చెప్తారు, నువ్వు ఇంతే లేరా, నువ్వు ఫెయిల్ అవుతావు లేరా అని చెప్పేసి అందరూ అని ఆ అబ్బాయి మైండ్ లో ఫీడ్ అయిపోయి ఉంటుంది అనమాట.
అలా కాదనమాట. కాబట్టి ఎప్పుడు కానీ మన లక్ష్యం వైపే మన దృష్టి ఉండాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు వి విల్ బి సక్సెస్.